హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షేర్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. సో మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. సో వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ట్యూస్డే రోజున మార్నింగ్ రాగండి. సో ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసాను, బయట అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు. సో గడపకి పసుపు బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. సో ఫ్రైడే ట్యూస్డే అయితే పెట్టుకుంటాను, లేదంటే ఒక్కొక్కసారి ఫ్రైడే రోజునే మాత్రమే పెట్టుకుంటాను అనమాట. ఎవ్రీ డే అయితే కాదు. సో మన వీక్లో ఫ్రైడే ట్యూస్డే పెట్టుకుంటే మంచిది. సో వీలైన వాళ్ళు రోజు పెట్టుకున్నా కూడా మంచిది. నెగిటివ్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందండి పసుపు. అందుకని నాకు ముగ్గులు అలా నిండుగా ఉంటే, నేను చాలాసార్లు చెప్పాను కదా, బాగుంటుంది. మనకి మనసు కూడా రిలాక్స్గా ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. మనకి మనసు ప్రశాంతంగా ఉండాలంటే మెయిన్ మన ఇంట్లో ఇల్లు నీట్గా పెట్టుకొని ఇలా ముగ్గులు పెట్టుకుంటే ఒక్క 50% అయినా సరే మనకి చాలా రిలాక్సేషన్గా ఉంటుందండి. సో అదైతే నేను గట్టిగా నమ్ముతాను అనమాట. సో ఇంకా బొట్లు పెట్టేసుకుంటున్నాను. కెమెరా అయితే కిందకి కనిపించట్లేదు, చూసారా? సో నేను పైకి పెట్టినట్టు నా ఫేసే కనిపిస్తుంది. చాలా సింపుల్గా పెట్టేస్తాను. సో పెద్ద పెద్ద ముగ్గులు ఏం పెట్టను, ఎందుకంటే మా లూసి రూబీ అటు ఇటు తొక్కుతూ ఉంటాయి కాబట్టి. సో ఇంకా నేను పెద్దగా పెట్టాను, కానీ సింపుల్గా నీట్గా పెట్టేసుకుంటాను అనమాట. గడపకు గ్యాప్ లేకుండా పెట్టుకున్నా సరే సో నాకు ఎందుకు అలికేసినట్టు ఉంటుంది. సో అందుకని సింపుల్గానే, నాకు పెద్ద డిజైన్స్ కూడా ఏమీ రావు. ఆల్రెడీ గడపకి డిజైన్స్ ఉన్నాయి కాబట్టి చిన్నగానే పెట్టేసుకుంటా. పిండి ముగ్గు మాత్రమే పెడతాను అనమాట. సో అలా ఫాస్ట్గా పెట్టేస్తాను. ఇంకా చాక్ పీస్తో అక్కడ కూడా ముగ్గు వేసేసుకుంటాను అనమాట. సో చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి మీకు క్లియర్గా కనిపించట్లేదు కదా అనిపించింది నాకు మళ్ళీ తర్వాత. సో ఇక్కడ నుంచి పెడితే కనిపిస్తుంది కదా అనేసి గుమ్మం దగ్గర కూడా చిన్న ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ఎల్లో కలర్ పెయింట్ మీద పసుపు రాస్తే ఇంకా నిండుగా కనిపిస్తుంది అనమాట. సో అది కనిపించట్లేదు కదా కెమెరా, అందుకే ఇక్కడ పెట్టాను. ఇక్కడైతే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది, చూసారా? సో ముగ్గే నేను ఇలాగా గీతలకు పెట్టేస్తాను అనమాట. ఆల్రెడీ డిజైన్ ఉంటుంది కదా, డిజైన్ వేసినా సరే కనిపించదు. గడప కూడా సన్నగా ఉంటుంది అనమాట ఇది. సో అందుకనేసి వాటర్తో గడప తుడుచుకున్నానండి. అదంతా కూడా అటువైపు వాటర్ వెళ్ళిపోయింది అనమాట. సో మనం ఇంకా వాటర్ వెళ్ళిపోయింది, మా వారు కానీ అటు ఇటు నడిచారనుకోండి, జారింది అనుకో. సో అందుకోసం పిల్లలు కానీ ఇబ్బంది అనేసి ఇంకా వెంటనే తుడుచుకుంటాను. లేదు లోపలికి వెళ్ళిపోతే మర్చిపోతాను అనమాట. సో జారి పడ్డారంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. టైల్స్ కదా, తొందరగా జారిపోతుంది అనమాట. సో ఇలాగా చాలా సింపుల్గానే పెట్టేసుకుంటానండి. చాలా ఇలా డిజైన్ వేసేదాన్ని సరిగా కనిపించట్లేదు, సన్నంగా ఉందని ఇదే నాకు మంచిగా అనిపించి ఇదే ఫాలో అయిపోతాను అనమాట. నాకు ఒక ముగ్గు నిండుగా అనిపించి బాగున్నది అనుకోండి, ఇంకా రిపీటెడ్గా అదే చేస్తుంటాను అనమాట. కొత్తవి ట్రై చేయను. అసలు ముగ్గులు చూద్దామని అనుకుంటున్నాను కానీ అసలు గ్యాప్ టైం ఉండట్లేదు. సో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి సో నాకు హెల్త్ అనేది అస్సలు బాగాలేదు. గ్యాస్ అది ఫామ్ అయిపోయి జలుబు జ్వరం ఇవన్నీ ఉండడం వల్ల నాకు టైం ఉండట్లేదు అనమాట. పిల్లలు వంట చేసుకోవడం, ఎడిటింగ్ సరిపోతుంది. సో నేర్చుకోవాలి, రాందంటూ ఇది ఉండకూడదని నా ఒపీనియన్, కానీ టైం సెట్ అవ్వట్లేదు అనమాట. అందుకని చెప్పాను కదా. సో నాకు ఏది మంచిగా అందంగా కనిపిస్తే అది చిన్నదవని ఈజీదవని అదే రిపీటెడ్గా పెడతాను. సో ఈ ముగ్గు చాలా సింపుల్గా అయిపోతుంది, నిండుగా కనిపిస్తుంది. నాకు ఎందుకు ఇదే నచ్చుతుంది. అండ్ ఎక్కడైనా సరే ఇదే పెడతాను అనమాట. సో పూజా మందిర్లో ఎప్పుడైనా పూజలకు పెట్టినా, సో పీట మీద పెట్టినా, సో తులసమ్మ దగ్గర పెట్టినా సరే ఇంక ఇదే పెట్టేస్తాను అనమాట. నాకు చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకా చాక్ పీస్తో కూడా ఇక్కడ ఒక ముగ్గు పెట్టేసుకుంటాను. నేను ముందే కడిగేసానండి, నీట్గా కడిగేసుకొని ఆరిపోయిందనమాట. ఆ చాక్ పీస్ ఏంటంటే సో మనకి తడి లేకపోతేనే కానీ సరిగా కనిపించదు. చాక్ పీస్ కూడా తడి చేసుకుని మనం ముగ్గు పెట్టుకోవాలన్నమాట, చాలామందికి తెలిసే ఉంటుంది. సో నేను శుద్ధతో పెట్టేదాన్ని, అవి నాకు మంచిగా కనిపించట్లేదు అనేసి కలర్స్ చాక్ పీస్ అయితే తెప్పించుకున్నాను అనమాట. కలర్ శుద్ధలు ఉండేవి, అవి అయిపోయాయి. అవి ఎక్కడ దొరుకుతాయో నాకు తెలియదు అనమాట. ఇంక కలర్ చాక్ పీస్ అయితే తెప్పించుకున్నాను. చిన్నగా గుమ్మం దగ్గర, మిగతాదంతా ప్లేస్లో మామూలు శుద్ధ వేస్తాను అనమాట. ఇంకా ఆరిపోయింది అనేసి ఇలా తడి వేసుకుని ఒక రోజు అయితే ఇదేదో గ్రీన్ బ్లూ అండి అది వేస్తాను, ఒక్కొక్క రోజు పింక్ వేస్తాను.
అలా లైట్ కలర్సే ఉన్నాయి, థిక్ కలర్ ఉంటే ఇష్టం నాకు. కాకపోతే డ్రై అయిపోయిన తర్వాత బాగా కనిపిస్తుంది. సో బాగా కనిపిస్తుంది అనమాట డ్రై అయిపోయిన తర్వాత. ఇలా అయితే ఏదో సింపుల్గా పెట్టేస్తున్నానండి. ఈరోజు చుక్కల ముగ్గులు కాదు, ఏదో గీతలే పెట్టేస్తున్నాను. సో అలా నార్మల్గా పెట్టేస్తాను అనమాట, ఎంత పెద్దగా ఏమీ పెట్టను. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడడం అయితే మర్చిపోవద్దు. సో డెఫినెట్గా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా ఇలా సింపుల్గా పెట్టేసి పూజ మందిరంలోకి అన్నీ రెడీ చేసుకుంటాను అనమాట. క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి, నైటే అన్నీ క్లీన్ చేసాను. సో ఎందుకంటే మండే రోజున పూజ ఉంటుంది కదా, ఇంకా అంతా అయిపోయిన తర్వాత మార్నింగ్కి పూజకి అన్నీ రెడీ చేసి కడిగేసి పెట్టేసుకుంటాను అనమాట. ఒక్కొక్క రోజు పెడుతున్నాను, సో ఒక్కొక్క రోజు పెట్టుకోవట్లేదు. ఆ పెట్టుకోని రోజున ఏంటంటే కొంచెం లేట్ అయిపోతుంది. ఈ లోపు నాకు వాటర్ వస్తుంది అనమాట. కరెక్ట్గా 6:40 కల్లా అయితే నాకు పూజ కంప్లీట్ అయిపోతుంది. లేదనుకోండి సో మళ్ళీ వాటర్ తెచ్చుకొని కంటిన్యూ చేసుకుంటాను, అన్నీ రెడీ పెట్టేసుకుని అలా అవుతుంది అనమాట. సో అది ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికైతేనండి, ఈరోజు అయితే సాటర్డే హనుమాన్ జయంతి అనమాట. సో అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. పిల్లలు చదువుకునే పిల్లలు సో హెడ్ బాత్ చేసి సాటర్డే కాబట్టి హనుమంతుడి గుడికి వెళ్తే చాలా మంచిదంట. సో నేను కూడా వెళ్ళాలని అనుకుంటున్నాను, ఇంకా వెళ్ళలేదనమాట. మార్నింగే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఆ వ్లాగ్ కూడా పెడతాను. ఇంకా పెట్టేసుకుని అటు ఇటు మాత్రం కొంచెం డిజైన్లు వేస్తానండి, పెద్ద పెద్దగా కనిపించేలాగా. సో ఏదో అలా గీసేస్తానమాట. సో ఇంకా మా చిన్నప్పటి నుంచి ఇదే రిపీటెడ్ ముగ్గులండి. మా అమ్మ మాకు పెద్ద వాకిలు ఉండేది, అదంతా స్కూల్ నుంచి రాగానే కల్లాపు చల్లుకొని, సో మేము ఏం చేసేవాళ్ళమంటే మా అక్క నేను కాబట్టి ఆ అమ్మ ఏమో ఇంట్లో పని చేసుకున్న, వంట అది చేసుకున్నా. సో మేము స్కూల్కి ఎప్పుడైనా క్లాసెస్ ఎక్స్ట్రా ఉంటే అంటే 7th 10th ఆ టైంలోనే ఎక్స్ట్రా క్లాసులు ఉండేయండి. సో మిగతా క్లాసులు అయితే అంత ఎక్స్ట్రా క్లాసులు ఏం పెట్టేవారు కాదు. సో అందుకని మేము రోజు కుక్కలు వేసుకునే వాళ్ళం అనమాట. ఈరోజు నువ్వు కల్లాపయ్యి, సో ఈరోజు నువ్వు అంటేనే ఒక్కొక్కరు ఒక్కొక్క పని. లేదంటే అండి ఒకళ్ళు వాటర్ పట్టేవాళ్ళం, ఒకడు వాకిలి, అలాగా షేర్ చేసుకునే వాళ్ళం అనమాట. షేర్ చేసుకోవడం కూడా కొట్టుకుంటూ షేర్ చేసుకునేవాడిని అప్పట్లోని. సో అది అంటే ఏంటి మగ్గులు కూడా పగిలిపోయి అనమాట, వాటర్ మగ్గులు విసిరేసుకునేవాళ్ళు, అలా చేసుకునేవాళ్ళు. ఇప్పటికప్పటికి చాలా మ్యారేజ్ లైఫ్ అని మారిపోతుందండి. సో అది అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఇవే రిపీటెడ్ ముగ్గులు, అప్పటి నుంచి ఇదే కంటిన్యూషన్ అనమాట. మా అమ్మ చుక్కల ముగ్గులు సంక్రాంతి వస్తే చుక్కల ముగ్గులు అవి మా అమ్మే పెట్టేది. మా అమ్మకి వచ్చి కానీ మేము ఏమి నేర్చుకోలేదండి. మా అమ్మ బ్లౌజ్ కుడుతుంది, సో ముగ్గులు పెడుతుంది. సో మేము అసలు ఏమీ టాలెంటెడ్ పర్సన్స్ కాదు. సో అప్పటి వాళ్ళని నాకు తెలిసి కొంచెం కొద్ది గొప్ప టాలెంట్ ఉన్న వాళ్ళు అనమాట. సో ఇప్పుడు జనరేషన్కి డెఫినెట్గా ఏదో ఒక టాలెంట్ ఉండాలి. సో లేదంటే అసలు బ్రతకలేమన్నమాట. సో ఎడ్యుకేషన్ పరంగా కానీ మిషన్ కానీ ఏదో ఒకటి నేర్చుకుని మాత్రం డెఫినెట్గా ఉండాలి. సో ప్రతి ఉమెన్ కూడా ఏదో ఒకటి ఉండాలని నా ఒపీనియన్. సో మనకి ఏమి లేదనమాట. సో ఏదో ఒకటి చేయాలని ఇది చేయడం. ఇంక ఇప్పుడు పూజ దగ్గరికి అయితే రెడీ చేసుకుంటున్నాను. సో ముందు రోజు పువ్వులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేసి సో ఇంకా ఇందులోకి పువ్వులు అవి వేసుకుంటున్నాను. ఈరోజు కూడా తెప్పించుకోలేదు, అమ్మ పంపిస్తుందేమో అనుకున్నాను కానీ పంపించలేదన్నమాట. సో మా వాళ్ళేమో ఈ ఎండ ఘోరంగా ఉండడం వల్ల సో మార్కెట్కి వెళ్ళట్లేదు. సో ఫ్రైడే రోజు నేను గుడికి వెళ్తాను కదా, ఆ రోజు అయితే తెచ్చుకుంటున్నాను. 2-3 డేస్కి అయితే సరిపోయేలాగా. సో డ్రై అయిన తర్వాత ఇలా వచ్చిందండి, చూపిస్తున్నాను మీకు. ముగ్గు అయితే డ్రై అయిన తర్వాత ఇలా మంచిగా కనిపిస్తే నాకు భలే ఇష్టం అనమాట. ఈవినింగ్కి అయితే ఇది కనిపించదు. సో మీకు నచ్చిందా అన్నది చిన్న లైక్ చేసి చెప్పండి. సో ఎప్పుడైతే మళ్ళీ ఉసిరిపు కూడా లేచేసేయండి, నాతో పాటు లేచేసి నాతో పాటు కూర్చుంటాయి అన్నమాట. సో పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వాటర్ పట్టేసుకుంటున్నాను.
ఇంకా కిచెన్లోకి వస్తే వాటర్ పట్టుకోవడం, రైస్ కడిగేసి పెట్టుకోవడం, టీ పెట్టుకోవడం, యాజ్ యూజువల్ వర్క్ అనమాట, డైలీ రొటీన్. సో ఒక్కొక్క రోజు అయితే చిన్న చిన్న ఏదో మార్పులు వస్తాయేమో కానీ డైలీ ఇదే కంటిన్యూ వర్క్ అనమాట. సో ఈ వాటర్ అంతా ఫిల్ చేసేసి సో నేను ఇప్పుడు వాటర్ తెచ్చుకోవడానికి అయితే వెళ్తాను అనమాట. సో బాటిల్ అన్నీ ఫిల్ చేసి, సమ్మర్ కదండి అసలు ఇద్దరమే ఒక 7-8 బాటిల్ తాగుతున్నామా అనిపిస్తుంది. ఈ మధ్య కూలింగ్ వాటర్, కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగడం వల్లే నాకు చాలా అంటే చాలా ఎఫెక్ట్ చూపించింది అనమాట. సో థ్రోట్ ఇన్ఫెక్షను, గ్యాస్ ప్రాబ్లం, సో ఒకటి కాదండి లో బీపీ వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళినా సరే శుభ్రంగా లో బీపీ. నాకు ఈ మధ్య కొంచెం ఫాస్టింగ్ అది ఉండడం వల్ల చాలా ఎఫెక్ట్ అయితే చూపించింది. సో అందుకోసం అయితే సమ్మర్లో మ్యాక్సిమం దాహానికి ఆగలేక తాగుతారు కానీ సో మ్యాక్సిమం అలాంటి తాగకుండా ఉండడమే బెటర్. అప్పటికప్పుడు మనకి చాలా బాగానే ఉంటుంది. సో ఆ మన్నాడే కదా రాలేదు, ముందు రోజు తాగితే నేను మళ్ళీ తాగేస్తూ ఉన్నాను. ఇంకా రాలేదు కదా అని అలా ఉండేసరికి ఒక్కసారి నాకు చాలా గట్టి కొట్టేసింది అనమాట. సో అందుకోసమైతే ఏదైనా అప్పటికప్పుడు తెలియదండి ఆ రిజల్ట్ అనేది. సో 1 వీక్ అవ్వచ్చు, 1 మంత్ అవ్వచ్చు, డెఫినెట్గా రిజల్ట్ అయితే చూపిస్తుంది. సో నాకైతే చాలా అంటే చాలా ప్రాబ్లం, 5 డేస్ వరకు సఫర్ అయ్యాను అనమాట. ఈవెన్ ఇప్పుడు కూడా సఫర్ అవుతున్నాను. గ్యాస్ అయితే బాగా విపరీతంగా ఇబ్బంది పడుతుంది. సో నొప్పి, గ్యాస్ పెయిన్ అనేది. సో అందుకోసం అయితే ఈ కూలింగ్ వాటర్ తాగకపోవడమే బెటర్. నాకు తెలిసి కూలింగ్ వాటర్కి ఎక్కువ ఎఫెక్ట్ చూపించిందని నా ఒపీనియన్. సో కూలింగ్ అవి కూడాను. సో ఇంకా ఇప్పుడైతే రైస్ కూడా కడిగేసి పెట్టేసుకుంటున్నాను. సో ఇంకా తర్వాత అయితే ఇడ్లీ పెట్టేశాను, ఇంకా రైస్ కడిగేసాను. ఇప్పుడు వాటర్ తెచ్చేసుకుని తర్వాత టీ పెట్టుకుని రిలాక్స్గా ఒక 1/2 అవర్ అయితే సో చూసుకుంటానమాట మిగతా పనులు అయితేను. ఫస్ట్ అయితే ఇవి 2 పనులు అయిపోతే వాటర్ తెచ్చుకుంటే కొంచెం ఒక 1/2 అవర్ అయితే రిలాక్సేషన్ ఉంటుందండి. ఇంకా ఇప్పుడు వాటర్ ఈ బిందె కూడా కింద వాటర్ పట్టేటప్పుడు కడిగేస్తాను అనమాట. ప్లేట్ మాత్రం రోజు సోప్తో తోమేసుకుంటాను, ఇక్కడే పక్కన పెట్టుకుంటాను. సో అదే వాటర్కి అయితే పిలుస్తున్నారనమాట. వాటర్ టైం అయిపోయింది అనేసి ఒక 5 మినిట్స్ లేట్ అయిపోయింది. సో అందుకని వస్తున్నాను అని చెప్తా పరిగెడుతున్నాను అనమాట వాటర్ కోసం. సో నేనేంటి టైము 7:40 కల్లా కిందకి వెళ్ళిపోవాలి, లేదంటే వాళ్ళే పిలుస్తారనమాట వాటర్కి. ఏది కరెంటు పోతే మళ్ళీ వాటర్ ప్రాబ్లం అయిపోతుంది. సో ఇలా టిఫిన్ ఎంత క్లీన్ చేసినా నైట్ ఏదో 1 or 2 ప్లేట్స్ మా లూసీ రూపీ బౌల్స్ అవన్నీ ఉండిపోతాయి అనమాట. సో అవి నాకు సింక్లో ఉంటే ఇరిటేషన్ వచ్చేది. వెంటనే పూజ ముందు అయితే స్నానం చేసి వస్తాను కాబట్టి క్లీన్ చేయను. సో తర్వాత ఇంక పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అవన్నీ సింక్లో ఉన్నాయి, క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడైతే టీ పెట్టేసుకున్నానండి, వాటర్ తెచ్చేసి పెట్టేశాను. ఇంక టీ పెట్టుకుని తాగేస్తున్నాను. ఇందులోకి అయితే చెప్పాను కదా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందని. సో ఒకవేళ థ్రోట్ ఇన్ఫెక్షన్ కదా అనేసి ఏం చేశానంటే అల్లం వేసుకున్నాను. అది ఇంకా వేడండి. దాని తర్వాత మరీ ఘోరంగా అయిపోయింది అనమాట నా పరిస్థితి. సో ఇడ్లీ అయితే అయిపోయింది. ఇడ్లీ అయిపోయిన తర్వాత ప్లేట్ పక్కకు తీసేసుకుని వెంటనే వాష్ చేసుకుంటాను అనమాట. వెంటనే వాష్ చేసుకుంటే సింక్లో ఇంకా గిన్నెలు అనేవి పట్టట్లేదు. ఎండకి ఏంటంటే బయట పెడితే సో తోమలేకపోతున్నాను, ఎండ కుళాయి దగ్గర వస్తుంది. అందుకని ఎప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే నాకు ఇబ్బంది అనిపించట్లేదు, తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది పని కూడా. లేదంటే మళ్ళీ బయట వేసుకోవడం, బయట నుంచి లోపలికి తెచ్చుకోవడం, హాల్ అంతా తడైపోవడం. ఒకసారి వాటర్ ఆ గిన్నెలు తెచ్చేటప్పుడు వాటర్ ఉండిపోయింది, నేను జర్రుమని జారి పడిపోయానండి. ఇంకప్పటి నుంచి అయితే అయినా సరే కొద్ది రోజులు వాష్ చేశాను కానీ ఇంక సమ్మర్ వచ్చాక అయితే ఇంకా పట్టుకెళ్ళట్లేదు అనమాట. అంటే మనం బయట కడుక్కుంటే సింక్ అనేది కొంచెం నీట్గా ఉంటుందని అంతే. మన సింక్లోనే ఈజీగా కడుక్కుంటే పెద్ద అయితే బాగా చిన్నది కాబట్టి ఇబ్బంది అవుతుంది అంతే అండి. మాకు అంత పెద్దవి ఏమి ఉండవు కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇంకా ఇప్పుడైతే అమ్మ అయితేనండి బియ్యం రవ్వ పంపిస్తాను. బియ్యం కడిగేసి ఆరబెట్టేసి బియ్యం రవ్వ అయితే నూక ఆడిచ్చింది, నాన్న తీసుకొచ్చాడు అనమాట కవర్ తోటి. సో ఇందులో హాఫ్ అమ్మకి హాఫ్ నాకుని. సో నేనైతే ఒక పెద్ద బాక్స్లో తీసేసుకొని మిగతాది అమ్మకి పంపించేస్తాను. కానీ తర్వాత ఎక్కువ తీసేసాను అనమాట, చాలా ఎక్కువ తీసేసాను. సర్లే మళ్ళీ ఆడించుకుంటుంది కదా, నాన్న అయితే మిల్లు పట్టిస్తారు. సో నేనైతే ఇక్కడ పట్టించలేను. సో ఇదంతా కడిగి ఆరబెట్టడం అయితే ప్రాసెస్. అమ్మాయి లాస్ట్ టైం కూడా అమ్మాయి పంపించింది బియ్యం రవ్వ. నాకు బియ్యం రవ్వ ఉప్మా అంటే చాలా ఇష్టం, నేను ఒక్కదాన్నే చేసుకు తింటాను, ఇంట్లో ఎవరో తినరు అనమాట. సో అందుకోసం ఒక 2 గిన్నెల్లో అయితే వేసేసుకుంటున్నాను.
సో ఇందులో అయితే ఆల్రెడీ ఉంది, ఈ గిన్నెలో కొంచెం తీసి బాక్స్లో కూడా తీసేద్దామనేసి సో ఇంకా తీసేసుకుంటున్నాను అనమాట. బియ్యం రవ్వ అయితేను ఇందులోకి ఆల్రెడీ ఉంది, కొంచెమే పట్టిద్ది అనేసి వేరే గిన్నెలో కూడా తీసేసుకున్నాను. ఇంకా నేను ఎక్కువ తీసేసుకున్నాను అనమాట. సో అమ్మ పంపించింది ట్యూస్డే రోజు ఈవినింగ్ అనమాట. నాన్న మిల్లి పట్టించి మధ్యాహ్నమే తెచ్చి పెట్టేశాడు. తర్వాత ఈవినింగ్ టైంలో నేను సర్దుకుంటున్నాను అనమాట. ఈవినింగ్ టైంలో సో ఇది ఇంక వాళ్ళు పంపిస్తే ఎక్కువ మనం అమ్మ దగ్గర అయితే లాగేసుకుంటాం కదా. ఇంకా అమ్మ కూడా నీకు ఎంత కావాలంటే అంత తీసేసుకో, మిగతాదే నేను మళ్ళీ ఆడిస్తానులే అని చెప్పింది అనేసి ఇంక మళ్ళీ నేను చాలా రోజులు వస్తుందిలేండి, 1 month పైన వస్తుంది నాకు. నేనంటే ఎప్పుడైనా పూజల టైంలో కుడుములు అవి చేసి పెట్టుకుంటాను కదా, నాకు పడుతుంది, అందుకే ఎక్కువ తీసుకున్నాను. సో సంకటహార చతుర్థికి కుడుములే పెట్టుకున్నాను ప్రసాదం సండే రోజున, అందుకోసం నాకు పడుతుంది, అందుకోసమే తీసుకున్నాను అనమాట. లేదంటే ప్యాకెట్ 30 రూపీస్ ఎంత ఉండి ఎందుకో వేస్ట్ అనేసి ఇంక తీసేసాను. బయటంతా పైనంతా కూడా చూసారు కదా తుడిచేసాను క్లాత్తోని. అది బియ్యంతో పెట్టడం వల్ల పిండి అంతా బాక్స్కి అయిపోయింది, ఇంకా పెట్టేశాను అనమాట. ఇది కవర్ అయితే కట్టేసి అది తీసేసాక అనుకున్నాను, నేను ఎక్కువ తీసేసుకున్నాను అనుకున్నాను, కానీ మా అమ్మ అయితే సరిపోతుందిలే మళ్ళీ ఆడిస్తానని చెప్పింది అనమాట. సో ఇంకే కవర్లో పెట్టి నాన్నకైతే ఇచ్చేస్తాను, మళ్ళీ వస్తానని చెప్పారు. సో ఇచ్చేస్తాను అనమాట. సో ఇది ఇంకా ఇవాళ ట్యూస్డే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితేను. సో ఇంకా టైం అయితే ఇప్పుడు 6 అయిపోతుంది. సో ఫ్రెష్ అయిపోయానండి, బట్టలన్నీ కూడా ఐరన్ చేసేసాను. సో ఈరోజు చాలా పనులు అయితే చేసేసాను అనమాట. ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయాను. సో టెంపుల్కి వెళ్దామని అనుకున్నాను, కానీ సో మా వారు తీసుకెళ్ళలేదు. అందుకే మళ్ళీ ఫ్రెష్ అయిన తర్వాత అయితే డ్రెస్ వేసుకున్నాను. సో లేదంటే లైట్గా వేసుకుంటాను, ఇంకా వెళ్ళలేదు ఆయనకి ఏదో వర్క్ ఉండడం వల్ల. సో ఇంకా నేనైతే మళ్ళీ నైట్ వేసేసుకుంటాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. మరొక మంచి వీడియోతో కలిసి నాతో టేక్ కేర్.